హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం అమరావతి అప్డేట్స్ ఇద్దామని చెప్పి మనం అమరావతి అయితే వచ్చామన్నమాట. అలానే నిన్న వీడియో అయితే చేయలేదు. ఈరోజు మనం ఏప్రిల్ 17వ తారీఖు వీడియో అయితే చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన కరెక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెనకమాల ఉన్న ఈ కెనాల్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అలానే మీకు అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి అన్నది కూడా మీకైతే చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చే ముందు మన ఛానల్ని వీడియోస్ చూడండి. ఇంక ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి ఈ రోజు అన్నది మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ సార్ అయితే ఉన్నారు, అయితే తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారన్నమాట. మీకైతే వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసి కెనాల్కి సంబంధించి ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మనం 4 రోజుల క్రితం వీడియో అయితే పెట్టాం కదా, ఇటువైపు పనులు జరుగుతున్నాయి అని చెప్పని. ఇప్పుడు కూడా ఎంతవరకు జరిగినాయి అన్నది మీరు చూసుకోవచ్చు. ఇది మొత్తం అయితే చక్కగా శుభ్రం అయితే చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఈ కెనాల్కి సంబంధించిన పనులు అయితే అది కూడా స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి అటు చివరి నుంచి అయితే చేస్తున్నారండి మొత్తం. ఇది ఇక్కడతో పాటు దీని ఎదురుగా కూడా ఇంకో అటువైపు కూడా చేస్తున్నారు. మొన్న మనం కన్వీటి వాగు సంబంధించినటువంటి అప్డేట్ కూడా అయితే ఇచ్చాం కదా, ఒకవేళ చూడకపోతే అది కూడా ప్లీజ్ చూడండి. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ పనులు కూడా స్టార్ట్ చేస్తారంట. చూసారు కదా, ఇది మొత్తం చివరి దాకా అయితే ఉంది. పిచ్చి మొక్కలు ఉండడం వల్ల తెలియట్లేదు. ఇవ్వండి పిల్లర్లు కూడా చూడండి, పెద్దవి అన్నమాట ఇవి. ఓకే అండి, ఇంకా అటువైపు అయితే వెళ్ళి అక్కడ కూడా ఏం జరుగుతుందో చూపిస్తాను ఈరోజు. సచివాలయంకి వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి, మొత్తం ఈ ముళ్ళ కంపలను ఈ పిచ్చి మొక్కల్ని మొత్తం తీస్తున్నారు. వాటి పక్కన కూడా మొత్తం అయితే తీశారనమాట, శుభ్రం చేశారు. నా చివరి దాకా మొత్తం పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి, వాటిని మొత్తం చేస్తున్నారు. ఈ చివరి నుంచి అయితే చేసుకుంటూ వచ్చారన్నమాట. మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను అక్కడ జరిగాయి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి మన ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ ఎదురున్న ఈ కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించి పనులు అయితే ఎంత స్పీడ్గా అయితే చేస్తున్నారో. మనం 4 రోజుల క్రితం అప్పుడు పెట్టినప్పుడు అయితే ఈ ఫ్రేమ్స్కి సెట్ చేసినవి అయితే ఏం లేవు. ఇప్పుడు మీరు చూసుకుంటే మొత్తం చూడండి, ఫ్రేమ్లు అయితే సెట్ చేశారు. అలానే ఈ మొత్తం కూడా ఈ హాల్కి సంబంధించినటువంటి ఫ్రేమ్లు మొత్తం లైన్ చేసుకుంటున్నారు. ఈ చాలా వరకు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి ఈ పనులు కూడా, ఈ హాల్కి సంబంధించిన పనులు.
ఈ మెటీరియల్ అంతా చూసుకోవచ్చు. ఇదిగోండి ఎదురు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. మీకు కొంచెం అటు వెళ్ళి చూపిస్తాను. చూసారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదనమాట. ఓకేనండి, ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ వైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. నాలుగు రోజులకే చాలా మార్పు అయితే వచ్చింది ఈ హాల్కి సంబంధించి. మొత్తం ఈ ఫ్రేమ్లన్నీ తీసుకుని వెళ్తున్నారు ఆ షెడ్ దగ్గరికి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే పైన పెయింట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అలానే గ్లాస్ ఫిట్టింగ్స్ పనులు చేస్తున్నారండి. అలానే దాని ఎదురు గోడని అయితే కడుతున్నారు. వందలాది మంది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్కి పనులు అయితే చేస్తున్నారండి. ఇగో లోన సంబంధించిన మెటీరియల్ కూడా మొత్తం అయితే ఉంది. ఇటు సైడ్ వాళ్ళు మొత్తం కట్టేశారండి, చూస్తున్నారు కదా. మీకు వెనక పక్కకు కూడా వెళ్ళి చూపిస్తాను ఎంతవరకు అయిందన్నది. చాలామంది మొన్న పెట్టిన వీడియోకి కామెంట్స్ అయితే వచ్చినాయి, అమరావతి అంటే ఏంటి గ్రాఫిక్సే కదా అని చెప్పి. కాదండి, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే ఈ కన్స్ట్రక్షన్లో పనులు జరుగుతున్నాయి. అలానే కొన్ని రోజుల్లో ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది ఇది గ్రాఫిక్సా లేదంటే నిజమైన అమరావతి డెవలప్మెంట్ అన్నది మీకే తెలుస్తుంది. ఇంకా అటు పక్కగా వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోండి, అప్పుడు పెట్టిన వీడియోకి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఈ ఫ్రేమ్ అయితే మొత్తం సెట్ చేశారు దీనికి. ఈ బిల్డింగ్ సంబంధించి అసలు చాలా స్పీడ్గా అయితే చేశారండి. వర్కర్స్ కూడా చాలామంది అయితే వచ్చారంట ఈ కన్స్ట్రక్షన్కి. చూసారు కదా, మొత్తం అయితే సెట్ చేశారు. 4 రోజుల క్రితం వచ్చినప్పుడు మనం అప్పుడు పైన ఫ్రేమ్స్ అయితే ఏం పెట్టలేదు, అలానే సైడ్ కూడా అయితే ఏం పెట్టలేదు. ఒక 4-5 సైడు వాల్ అయితే పెట్టున్నాయి అంతే. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఫుల్గా పూర్తి చేశారండి. చాలా స్పీడ్గా అమరావతిలో పనులు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఇంకా మనం మళ్ళీ ఈసారి వచ్చేటప్పటికి ఇంకా మార్పు అయితే చూస్తాం. ఇక చూసారు కదా, ఈ మొత్తం అయితే పూర్తి చేశారు. ఇంకా లోన వరకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఇటువైపు కూడా ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా పై వరకు గ్లాసులు అయితే వేశారు. ఇంకా పైన 2 స్టేర్లకు సంబంధించింది ఉంది. ఇటు పక్కనేమో పెయింట్స్ అయితే వేస్తున్నారు. ఇక చూడండి, లోన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక చూశారు కదా, చాలా త్వరగా అయితే చేశారండి పనులు. సరే, ఇంకో చోటుకి వెళ్ళి చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి బోర్ అయితే వేస్తున్నారండి. ఇక్కడ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్, అలానే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ మధ్యలో ఇక్కడ ఈ బోరు పనులు అయితే జరుగుతున్నాయి. జడ్జెస్ బంగ్లాలు పక్కనున్న ఈ రోడ్డుని కూడా మొత్తం చూశారు కదా, చెత్త చెదరాన్ని మొత్తం శుభ్రం అయితే చేసేసి ఈ చెత్తను మొత్తం తగలబెడుతున్నారు. ఇటు కూడా పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అటు పక్కన ఆల్రెడీ పనులు అయితే జరుగుతున్నాయండి జడ్జెస్ బంగ్లాలకు సంబంధించి. ఇటు పక్కన కూడా మొత్తం అయితే శుభ్రం చేసుకుంటున్నారు. ఈ ముళ్ళ కంపలు మొత్తం
తీసి మొత్తం శుభ్రం చేస్తున్నారు. ఇటు పక్కన కూడా అయిపోయింది, అటు పక్కన చేస్తున్నారు కొంచెం. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి ఏఐసీ అధికారులు బంగ్లాకి వెళ్ళే రోడ్డు అనమాట. ఇక్కడైతే అండర్ గ్రౌండ్ కేబుల్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ అయితే చేస్తున్నారు. ఇది ఎలా చేస్తారు ఏంటనేది మీరు చూడండి. ఇదండి ఆ పెద్ద మోటార్తో అయితే కేబుల్ వైర్ని ఇలా వైర్ని పెట్టి ఆ పైప్ ద్వారా అయితే ఎక్కిస్తారంట. పక్కన ట్యాంక్ అనేది పెట్టారు. కొద్దిగా తీస్తాను. మోటార్ చూసారు కదా ఎలా ఉందో. పనులు చేస్తున్నారు. ఇంకో పైప్ని అయితే పెట్టారు. వీళ్ళెవరో వారీగా ఇది ఇలా వస్తుంది. ఇక్కడ ముందే గద్దం తీసుకొని ఉన్నారు, అది తీసేది ఇటువైపుకి వచ్చిందన్నమాట. అడగండి ఆ పైప్ అయితే పెట్టారు కదా, ఆ పైప్లో నుంచి ఇలా అండర్ గ్రౌండ్ నుంచి ఇలా కేబుల్ అని ఇలా వస్తుందన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చూస్తాం లైవ్లో. ఇటు నుంచి ఇక్కడ దాకా అయితే చేస్తారు, మళ్ళీ ఇక్కడ గుంట అయితే తీసుకొని ఆ చివరి దాకా అలా చేసుకుంటూ వస్తున్నారు ఆ చివరి నుంచి. ఇదండి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేం జరుగుతుంది అన్నది. కి సంబంధించి షెడ్లు పనులు అయితే చేస్తున్నారు. ఈ రేకులు అయితే వేశారు, అలానే ఇటు పక్కన కూడా చేసుకుంటున్నారు. ఏఎస్ఏ బిల్డింగ్లు ఎదురుగా ఈ వర్కర్స్కి షెడ్లు వేసుకునే పనులు అయితే చేస్తున్నారు. అటు పక్కన షెడ్లు వేశారు, ఇటువైపు ఈ సిప్స్రాలతో అయితే రూమ్స్ కడుతున్నట్టున్నారు. ఇదిగోండి అటు పక్కన ఫ్రేమ్లు అయితే సెట్ చేసుకుంటున్నారు పైకి. అటు పక్కన కూడా చూపిస్తాను. ఇటువైపు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి పనులు. చాలా వరకు అయితే చేశారు. చూశారు కదా. ఈరోజు వీడియో అయితే ఇదండి. అక్కడ మొత్తం ఫ్రేమ్స్ సెట్ చేసుకుంటున్నారు. చూసారు కదండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి 3 గంటలు ఈ అమరావతిలో తిరిగి మీకోసం అని చెప్పి వీడియో రికార్డ్ అయితే చేశాను. ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి, అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే లైక్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైకే చేయండి. లైక్లు చేస్తే ఏంటంటే మన ఛానల్ ఇంకొంతమందికి అయితే సజెషన్లు అయితే చూపిస్తుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంతవరకు మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చటని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి ఇంకొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.